తగినట్టుగా మ్యాథమెటిక్స్ విభజించబడింది. అలాగే ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ కూడా బ్రాంచ్ యొక్క అవసరాలకు తగినట్టుగా విభజించబడ్డాయి. ఇదివరకు అందరికీ కామన్ ఉండేది, అందరికీ కామన్ మ్యాథమెటిక్స్, కామన్ ఫిజిక్స్, కామన్ కెమిస్ట్రీ అట్లా. సో కొన్ని అంశాలు మీకు అవసరం లేకపోయినప్పటికీ, మీ బ్రాంచ్కి అవసరం లేకపోయినప్పటికీ తప్పనిసరిగా చదవలసిన అవసరం వచ్చేది. ఇప్పుడు ఇదివరకు ఒక బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్లో బ్రాంచ్ యొక్క అవసరాలను బట్టి సబ్జెక్ట్ నేర్పితే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చి దానికి తగినట్టుగా బ్రాంచ్ యొక్క అవసరాలను తెలుసుకొని సబ్జెక్ట్స్ని విభజించడం జరిగింది. ఈ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఫైనల్ ఇయర్ వరకు చెప్తుంటారు. కొంతమంది ఇప్పుడు క్లాసులు సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొంతమంది క్లాసులకు వెళ్ళి ఉంటారు. ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వాడిని మీకు పరిచయం చేస్తాను. శ్రీ ఎస్ శివరామ్. ఎస్ శివరామ్ మీరు ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, దానికి రిలేటెడ్ సబ్జెక్ట్ ఆపరేషన్స్, రీసెర్చ్, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు చెప్తారు. ఎక్కువగా సెకండ్ ఇయర్ నుంచి డీల్ చేస్తారు. ఓకే, ఈయన కూడా 2000 సంవత్సరంలో జాయిన్ అయ్యారు. ఆయన అప్పటి నుంచి కూడా మన కాలేజీలో కొనసాగుతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ మీకు తెలిసే కదా, అంటే దాన్ని నేను పరిచయం చేసుకోలేదు. నేను కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చెప్తాను. ఐఎమ్ డాక్టర్ జిఎస్ భాస్కరరావు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ బేసిక్ సైన్స్. ఓకే, నేను 1982లో పాలిటెక్నిక్లో చేరాను. అంతకుముందు 1 ఇయర్ హైదరాబాద్లో వర్క్ చేశాను. నేనంతా కూడా హైదరాబాద్లో చదువుకున్నాను. బిఎస్సీ, ఎంఎస్సీ అంతా కూడా అక్కడే. తర్వాత అక్కడ 1 ఇయర్ వర్క్ చేశాను. ఆ తర్వాత 82లో పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యాను. 16 ఇయర్స్ అక్కడ వర్క్ చేశాను. 98లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. మధ్యలో 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ లీవ్ తీసుకుని ఎన్ఐటి వరంగల్లో పిహెచ్డీ చేశాను ఫ్లూయిడ్ డైనమిక్స్లో. జనవరిలో రిటైర్ అయిపోయాను. కానీ మేనేజ్మెంట్ వారు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, అందువల్ల కొనసాగు. ఓకే, శ్రీ ఎస్ శివరామ్ తర్వాత శ్రీ డికే పవన్ కుమార్. శ్రీ డికే పవన్ కుమార్ ఈయన కూడా మ్యాథమెటిక్స్ సంబంధించిన వారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశారు. హాస్టల్ వార్డెన్గా ఉన్నారు. 10 ఏళ్ళు దాటిపోయింది సర్వీసు. కాలేజీలో చాలా బాగా చెప్పేటువంటి టీచరు ఈయన. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీ టి బాబురావు. శ్రీ టి బాబురావు ఈయన కూడా అలాగే పాలిటెక్నిక్లో పనిచేశారు కొంతకాలం. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చారు. 15 ఏళ్ళు పైన వీరికి సర్వీస్ ఉంది. వీరు కూడా ఫస్ట్ ఇయర్తో పాటు అన్ని సబ్జెక్టులు, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు డీల్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కోఆపరేటివ్ స్టోర్స్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ స్టోర్స్ దగ్గర ఏదైనా మీకు కావాలంటే వాటిని అప్రోచ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ శ్రీ టి గోవిందరావు. శ్రీ టి గోవిందరావు ఎంఎస్సి కాకినాడలో పీజీ సెంటర్ చేశారు. మన కాలేజీలో సుమారు 2007 నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. ఎన్ఐటీలో పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేశారు. అబౌట్ టు సబ్మిట్ దిస్ థీసిస్. ఓకే, థ్యాంక్ యూ. మేడం డాక్టర్ ఆర్ శ్వేత, మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్. మేడం గారు ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు వైజాగ్.
తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశించారు. వరుసగా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూనే ఉన్నారు. మన కాలేజీలో 2007లో జాయిన్ అయ్యారు. తర్వాత లాస్ట్ ఇయర్ ఆమె థీసిస్ సబ్మిట్ చేశారు. పిహెచ్డి అవార్డు అయింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పిహెచ్డి చేశారు. థ్యాంక్ యూ. ఈయన కాకినాడ పీజీ సెంటర్లో ఎంఎస్సీ చేశారు. అప్లైడ్ మ్యాథమెటిక్స్. మన కాలేజీలో సుమారుగా 2008 నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారు. ఈయన పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆదికవి నల్లయ్య యూనివర్సిటీ. అబౌట్ టు సబ్మిట్ థీసిస్ సబ్మిట్ చేశారు. ఆయన వైవా వాస్తవం వెయిట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ పిఎస్వి శ్రీనుబాబు గారు. డాక్టర్ పిఎస్వి శ్రీనుబాబు గారు ఈయన మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ రెండు కూడా చెప్తారు. మీకు సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్ని సబ్జెక్టులు కూడా చెప్తారు. పిహెచ్డి ఇన్ స్టాటిస్టిక్స్. ఓకే, తర్వాత కాలేజీలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలన్నిటికీ ఆయన కార్యనిర్వాహకుడిగా పనిచేస్తున్నారు. సో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలన్నీ మీరు సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు మొదలవుతాయి. అప్పుడు మీకు మాస్టారు ప్రత్యేకంగా రంగంలో కనపడతారు. రైట్, థ్యాంక్ యూ. శ్రీ కే క్రాంతి కుమార్. అప్లైడ్ మ్యాథమెటిక్స్లో ఎంఎస్సీ చేశారు. హైదరాబాద్లో కొంతకాలం పనిచేశారు. గత 4 సంవత్సరాల బట్టి మన కాలేజీలో పనిచేస్తారు. ఈ ఫస్ట్ ఇయర్ నుంచి అన్ని సబ్జెక్టులు మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ చెప్తారు. థ్యాంక్ యూ సార్. శ్రీ పి రామరెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఆయన ఇంతకుముందు విజ్ఞాన కాలేజీలో పనిచేశారు. గుంటూరు దగ్గర విజ్ఞాన కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో. తర్వాత 3 సంవత్సరాల క్రితం మన కాలేజీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మ్యాథ్స్లో ఇంకా మేడం గారు రజనీ గారు, అలాగే ఎం శ్యామ్ ప్రసాద్, ఇద్దరు మాస్టర్లు క్లాసుల్లో ఉన్నారు. తర్వాత వారిని పరిచయం చేస్తాం. నెక్స్ట్ ఫిజిక్స్ సబ్జెక్ట్ డాక్టర్ ఎస్ సురేష్. మాస్టర్ 1992లో చేరారు ఇక్కడ. అంతకుముందు ఖమ్మం దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేశారు, సూర్యారావుపేటలో. తర్వాత మా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత మన కాలేజీకి వచ్చారు. 1999 నుంచి మన కాలేజీలో పనిచేస్తారు. బేసిక్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్లో నాకు ఎంతో అండగా ఉంటూ, పేదోడు వాడుగా ఉంటూ డిపార్ట్మెంట్ని సజావుగా నడిపించడానికి ఎంతో తోడ్పాటుని అందించారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీ వి నవీన్ కుమార్. ఆయన కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజిక్స్. మా కాలేజీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ ఆయన చేయి ఉంటుంది. లేకుండా పనులు ఏమి జరగవు. ఎన్ఎస్ఎస్ కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమం ఇండక్షన్ ప్రోగ్రాంలో కానీ ఎంతో వెనకాల నుండి మనకు తోడ్పాటు అందిస్తున్నాం. ఆయన వేరే పనులు ఉన్నారు. ఆయన రాగానే మళ్ళా మీకు పరిచయం చేస్తాం. మీకు కూడా తెలుసు కదా, కవిత్వం చదివారు. మొన్న అన్నదాత పరాశమాణి గారు వచ్చినప్పుడు కవిత్వం చదివారు కదా, ఆయన ఈయన తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ రాధారమ్మ గారు, డాక్టర్ రాధారమ్మ వి రాధారమ్మ గారు. ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజిక్స్. ఆయన కూడా ఈరోజు లీవ్లో ఉన్నారు. టి విజయలక్ష్మి గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజిక్స్. మేడం కూడా నాగార్జున యూనివర్సిటీ పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేశారు. థీసిస్ సబ్మిట్ చేసేసారు. సో ఆమె వైరవోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది అయిపోయిన వెంటనే పిహెచ్డి అవార్డు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కెమిస్ట్రీ డాక్టర్ పి హరిత. మేడం గారు
జేఎన్టీయు కాకినాడ నుంచి కెమిస్ట్రీలో పిహెచ్డి పొందారు. ఈ కాలేజీలో సుమారుగా 7-8 ఏళ్ల పాటు పనిచేస్తున్నారు. అంతకుముందు గుడివాడలో పనిచేశారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్, ఎఫెక్టివ్ టీచర్. థ్యాంక్ యూ. షేక్ అబ్దుల్ మాతిన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ. మాస్టర్ కెమిస్ట్రీలోనే కాకుండా ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కూడా ఎక్స్పర్ట్. 2 సబ్జెక్ట్ని అత్యంత ప్రతిభావంతంగా చెప్తారు. రైట్. షేక్ బాజీ వలీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ. మాస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పిహెచ్డీకి. కార్యక్రమంలో ఉన్నారు. వారు కూడా మన కాలేజీలో సుమారుగా 8 ఏళ్ల పాటు పనిచేస్తున్నారు. చక్కని ఎఫెక్టివ్గా టీచింగ్ చేస్తారు. రైట్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సిహెచ్ చక్రపాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ. మాస్టర్ పిహెచ్డి ఫ్రమ్ ఆంధ్ర నాగార్జున యూనివర్సిటీ. అంతేకాకుండా అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్గా కూడా మన కాలేజీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో పనిచేస్తున్నారు. రైట్. శ్రీ వై సుబ్బారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ. చాలా ఎక్స్పీరియన్స్ టీచరు. ఆయన పిహెచ్డీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ పనులను ఉన్నారు ప్రస్తుతం. రైట్ సార్. థ్యాంక్ యూ. శ్రీ ఎన్ శ్యాంప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇందాక చెప్పండి కదా మీకు 100 క్లాసుల్లో ఉన్నారని. వారు ఇప్పుడే వచ్చారు. మన కాలేజీలో సుమారుగా 5-6 ఏళ్ల మంది. Let us try to learn something about our Indian Constitution, what are the rights we have, what are the duties, etc. So let me invite today's speaker, G. Sri Krishna Garu, onto the dais. Now I request our ascendant HOD Garu, Master Garu, to introduce ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి టాపిక్ మనం మొదటి అంశంగా పెట్టుకున్నాం. ఈ కాన్స్టిట్యూషన్ దాని ముందు ఇండియా చరిత్ర కోసం ఒకసారి మీరు చరిత్ర పుటలు తిరిగి చూస్తే ఇండియా అనేది ఒక దేశంగా పరిణమించడానికి ఎన్నో సంవత్సరాలు, అలాగే ఎన్నో పరిణామాలు చెందాయని మనకు తెలుసుకోవాలి. అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ఉండి, అంతకుముందు ఎప్పుడో ఏక దేశంగా ఉండేదేమో కానీ మనకు తెలిసినంత వరకు చిన్న చిన్న దేశాలుగా ఉండి ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఒకరి సామ్రాజ్యాన్ని మరొకరు కబళించడానికి ప్రయత్నం చేస్తూ ఇలాగే చరిత్ర అంతా ఆర్సి మజుందార్ అనేటువంటి ప్రసిద్ధి అయినటువంటి హిస్టోరియన్ భారతదేశ చరిత్ర అంతా కూడా వక్ర భాషలో రాయబడింది. బ్రిటిష్ వాళ్ళ చేత పూర్తిగా వక్రీకరించబడింది. జరిగింది ఒకటి, రాసింది మరొకటి. మనందరం అల్లూరి సీతారామరాజుని గొప్ప వీరుడిగా భావిస్తాం. ఒక భగత్ సింగ్, ఒక రాజ్గురు, సుఖదేవ్, ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళగా హిందూ దేశంలో, ఇండియాలో పరిగణించబడుతున్నారు. అయితే మీకు బ్రిటిష్ హిస్టరీ చూస్తే వీళ్ళందరినీ డకాయిట్స్ కింద వాళ్ళ హిస్టరీలో రాస్తున్నారు. ప్రసిద్ధ హిస్టోరియన్ ఆర్సి మజుందార్, రమేష్ ఠాకూర్ అనే వారు ఇద్దరు కూడా భారతదేశ చరిత్ర పూర్తిగా వక్రీకరించబడింది అని చెప్పి నిర్ధారణ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్.
Krishna Kumar Garu, advocate. He hails from Uyuru, Krishna district. His father college Uyuru and his mother Shyamla passed away long back. He completed his bachelor's degree BCom from Sarada College, Vijayawada and LLB from Siddhartha Law College, Vijayawada. He is pursuing his chartered accountancy in Inter. Prior to his practice, he worked as a lecturer. He has been practicing as an advocate since 2002 at AP High Court and Vijayawada courts. Apart from his law practice, he has been teaching law in various coaching institutes for civil aspirants. He participated in many live discussions in TV channels, including Doordarshan on law and farmers. Presently, Sri Krishna Garu is holding the position of Secretary for Bharatiya Kisan Sangh, a non-political all-India organization working for the betterment of farmers. In this aspect, I now invite our chief guest to take over the session and give awareness for the students regarding the Indian Constitution. Thank you all. Thanks to Bhaskar, thanks to Professor Ravi, Professor Sweta Garu, and other all friends and other madams and respected sirs. Thanks to the college management also for giving me this opportunity. మనం తెలుగులో చెప్పుకుందామా ఇంగ్లీష్లో చెప్పుకుందామా? వేరే ఏదైతే లా ఉన్నదో బేసిక్ లా ఏదైతే ఉన్నదో అంత ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ భాగం చట్టాలని మనము విదేశాల నుంచి తెచ్చుకున్నాం. మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి, మనకి బృహత్ సమితి అని మనకి బోర్డు లాస్ ఉన్నాయి. అవన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి. అవి సంస్కృతంలో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉండవు. వాటిని తర్జుమా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది స్లోగా ఈ మనం బీయింగ్ రూల్డ్ బై ఫారినర్స్ ఫర్ సెవెరల్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, అంటే వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించడం వల్ల మన భాష మన సంస్కృతి మనకి కూర్చోండి. మనం తెలుగు అనగానే అన్నాం కదా, అట్లాగే ఇంగ్లీష్ అనగానే అబ్బో ఏదో ఉందని. ఒక్కసారి ఆలోచిద్దాము. నాతో మాట్లాడాలి, నాకు క్వశ్చన్ వేయాలి. మీరు ఇంగ్లీష్లో ఆలోచిస్తారా, తెలుగులో ఆలోచిస్తారా? బ్రెయిన్ లోపల థాట్ ఒకసారి ఆలోచించండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మదర్ టంగ్. మన బ్రెయిన్ అందులో పనిచేస్తుంది, ఆ లాంగ్వేజ్లో. సో అన్ని సబ్జెక్ట్స్లో వచ్చినటువంటి ఎమినెంట్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ మదర్ టంగ్స్, అంటే ఏదైతే మాతృభాష ఉందో దాన్ని స్పష్టంగా మాట్లాడగలిగిన వాళ్ళే ఇంగ్లీష్ అయినా మాట్లాడగలరు. రేపు తమిళ్ నేర్చుకున్నా కూడా, వేరే భాష నేర్చుకున్నా కూడా. దేశంలో, ప్రపంచంలో కల్లా వాళ్ళ మాతృభాషని ప్రేమించేవాడు ఎక్కువ మాట్లాడేవాడంట తమిళియన్స్. అందుకని స్వతంత్ర ఈ ఏదైతే ఇండిపెండెన్స్ స్ట్రగుల్ ఉన్నదో దానికి ముందు తర్వాత అందరూ కూడా ఈ లీగల్ ల్యూమినరీస్ ఎక్కువ టెక్స్ట్ అని చదివేది, ఎక్కువ ట్రాన్స్లేట్ చేసేది, భాషతో ఎక్కువ అనుబంధం ఉండేది ఎవరికంటే ఈ లా చదివిన వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో న్యాచురల్గా ఏమైపోయిందంటే ఈ తమిళియన్స్కి ఆ లాంగ్వేజ్ మీద వాళ్ళ కమాండ్ ఉండటం వల్ల ఇంగ్లీష్ చాలా తేలిగ్గా. సో తమిళియన్స్ మాట్లాడే లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆక్స్ఫర్డ్ స్టాండర్డ్ కంటే ఎక్కువగా ఉంటుందని మన పక్కన తమిళనాడు వాళ్ళు, మనం ఏదైతే మనం అనుకుంటాం కదా సాంబార్ ఇడ్లీ అని వాళ్ళు అంటాం కదా, సార్ చెప్తూ కూడా పెద్ద పెద్ద ల్యూమినరీస్ చెప్పారు. అయ్యంగార్ అని కొత్త కాన్స్టిట్యూషన్ వస్తారు, వాళ్ళ పేరు మీకు చెప్తాను. వాళ్ళ భాషల్లోనే వాళ్ళు స్పష్టంగా తెలుసుకున్నారు. మనం ఒక ఆయన చూసుకుంటాం, మన ఐఏఎస్ చేస్తారు కంటిపాడు దగ్గర, తెలుసా? లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్. ఆయన ఇంగ్లీష్ ఛానల్స్లో మాట్లాడతారు, ఇమీడియట్గా మాట్లాడతారు. ఎక్కడ చదివారు తెలుసా? నేను మెజారిటీ మీద అందరూ కార్పొరేట్ కాన్వెంట్స్లో చదువుతారు. నారాయణ అండ్ చైతన్య ఉంటుంది ఎక్కువ కాదా? అలాంటి వచ్చారు. కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లు అక్కడి నుంచి రారు. ఎక్కడి నుంచి వస్తారంటే జెడ్పీహెచ్ స్కూల్, జిల్లా స్కూల్లో చదువుతూ వస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఐడియా ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా తెలుగులో ఆలోచిస్తారు. ఇప్పటికీ చెప్తున్నాను, నేను వండర్ఫుల్ డ్రాఫ్టింగ్ చేస్తాను హైకోర్టు కూడా, బట్ ఐ థింక్ ఇన్ తెలుగు. మన భాషలో మనం ఆలోచిస్తే దేని మీద కూర్చున్నారు? ఇప్పుడు ఐఎమ్ డయాస్, మీరు కుర్చీలో కూర్చున్నారు. మనం ఏ స్టాండ్ పాయింట్లో ఉన్నామో ఆ స్టాండ్ పాయింట్ నుంచి మనం మాట్లాడాలి. ముందు తెలుగు, దేశ భాషలందు తెలుగు లెస్స. ఎందుకు మనకి బాధ ఏంటి? మన లాంగ్వేజ్ మనకి. సో బట్
రిప్రజెంట్ చేసినప్పుడు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మాకు వచ్చు ఇంగ్లీష్, ఎస్ వీ నో ఇంగ్లీష్ బెటర్ దెన్ యూ అని చెప్పగలగాలి. బట్ థాట్ అంతా కూడా ఎందులో ఉండాలి? తెలుగులో. సో కొత్త భాష ఉంటుంది, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ఇంగ్లీష్ ఏంటి. సో అలాంటిది ఒకటి కవర్ చేస్తాం ఇప్పుడు. అందరూ కూడా ఇక్కడ నేను అనుకోవటం అంత ఇంటర్మీడియట్ చదివి, ఇంటర్మీడియట్ అంటే ఇంగ్లీష్లో మధ్యస్థం. ఇంటర్మీడియట్ అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటి? మధ్యస్థం. అంటే జీవితంలో అటు యంగ్ కాదు, ఇటు పెద్ద కాదు, అలా ఆ స్టేజ్లోంచి మీరు ఇప్పుడు బయటకు వచ్చారు. చక్కగా ఉంది మీ క్యాంపస్, చూడండి ఎంత బాగుందో, హ్యాపీగా చదువుకోవడానికి కానీ, తర్వాత అయిపోయే కబుర్లు చెప్పుకోవడానికి కానీ, అవన్నీ కూడా ఏంటంటే డాక్టర్స్ లాగా అలా కూర్చొని ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మీరు చదివి ఉన్నాయి. ఎక్సలెంట్ కాలేజ్. నవీన్ గారిని ఎప్పుడు వచ్చినా నేను అప్రిషియేట్ చేస్తుంటాను ఈ కాలేజ్ గురించి. 4-5 గంటలు కూర్చొని మాట్లాడుకుంటాం మేము చెట్ల దగ్గర. గోల్డెన్ విషయాలు ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది మీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నవీన్ గారికి. సో విల్ డైరెక్ట్లీ గో టు ది కాన్స్టిట్యూషన్. ఏమిటంటే అవసరమా మనకి ఇది? ఈ కాన్స్టిట్యూషన్ అనేది అవసరమా? వాట్ ఈస్ ది నెసెసిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్? అవసరమా? మామూలుగా లేమ్యాన్ అనుకునేది ఏంటంటే, లేమ్యాన్ అంటే చదువు రానటువంటి వాడు అనుకునేది, మనకెందుకు అంటాడు. సింపుల్గా ఏమంటాడు? ఏం చెప్తారంటే ఎమినెన్స్, ఒక హిందూకి భగవద్గీత ఎంతో, ఒక ముస్లింకి ఖురాన్ ఎంతో, ఒక క్రిస్టియన్కి బైబిల్ ఎంతో, భారతీయులందరికీ రాజ్యాంగం ఎంత గొప్పది అని చెప్తారు. రాజ్యాంగం తెలియకుండా, రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది అని తెలియకుండా మీరు ఇప్పుడు దాకా అంటే ఇంచుమించు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే గ్రాడ్యుయేషన్ వరకు వచ్చేసారు టెక్నాలజీలో, టెక్నికల్ కోర్స్ వచ్చారు. కానీ మీ సోషల్ స్టడీస్లో ఉంటుంది, 8th and 9th క్లాసెస్లో అనుకుంటా కాన్స్టిట్యూషన్ గురించి ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఉందండి. సో స్కూలింగ్లోనే అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన కల్పిస్తారు. కల్పించి మనకు అక్కడ ఎడ్యుకేషన్ మీద అవసరం ఉంది, మనకి ఇది ఇంట్రెస్ట్ ఉన్నది అని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పట్టుకుని వాటిలో మ్యాస్టరీకి మనం ముందుకెళ్తాం. అది కాకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏమైపోయిందంటే ట్రాక్ తప్పిపోయి బై హార్ట్ చేయించడం, వేరేగా వెళ్ళిపోతుంది. సో థింకింగ్ ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో మన మైండ్లో ఉన్న థాట్ ప్రాసెస్ని ఆపుకోవద్దు, దాన్ని ముందుకు వెళ్ళేద్దాం, దాన్ని ఎలా పని చేస్తుందో అలా పని చేయనిద్దాం. ఎనీవే వీఆర్ టుడే ఫర్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము. మంచి రోజు వాడ మిమ్మల్ని కలవటం ఒకటి, అందరినీ కలవటం ఒకటి. ఇంటర్నేషనల్ డే ఒకటి ఉంది, ఎవరైనా చెప్పగలరా? యోగా డే ఏది? జూన్ 21. అలాగే ఇంటర్నేషనల్ డే ఉంటుంది వాడ, ఇంటర్నేషనల్ జస్టిస్ డే. మన లాకి రిలేటెడే ఇంటర్నేషనల్ జస్టిస్ డే. ఇవాళ ఇంకో కాలేజీకి కూడా వెళ్ళి ఈవినింగ్ మాట్లాడాలి దీని గురించి. పొద్దున్న వస్తున్నాను కాబట్టి వాళ్ళు అక్కడ రమ్మన్నారు, సాయంత్రం 4 వెళ్ళి అక్కడ మాట్లాడారు. వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ ఇవాళ 17th of July. సో దిస్ ఇస్ వరల్డ్ 18th of July. సో ఎస్టర్డే ఐ థింక్ సో. ఇవాళ ఇచ్చారు, ఇవాళ 18th. ఓకే. సో ఇంటర్నేషనల్ జస్టిస్ డే. ఇలా మనం దేని స్టెప్ వైజ్గా ఏదైతే ఈ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనకి స్వాతంత్రం వచ్చింది 1947 August 15. ఇట్స్ నోటెడ్ ఫ్యాక్ట్, అందరికి తెలుసు. చాలా విషయాలు చెప్పేశారు భాస్కర్ గారు. సో అక్కడ బోల్డ్ అనే చట్టాలు బ్రిటిషర్స్ తయారు చేసినటువంటి ఎనాక్ట్మెంట్స్ ఉన్నాయి. ఏమండి? బ్రిటిషర్స్ తయారు చేసిన చట్టాలు ఉన్నాయి. వీటిని వాళ్ళు తయారు చేశారు కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో, మన ఇంట్రెస్ట్ ఏముండదు. కాబట్టి ఎలాంటి చట్టం తయారు చేయాలంటే ఇప్పుడు స్వతంత్రం రాగానే మన భారతదేశంలో ఉన్న ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో, లాయర్స్ ఉన్నారో, మేధావులు ఉన్నారో, దేశభక్తులు ఉన్నారో వాళ్ళందరి ముందు ఒక ప్రామినెంట్ థింగ్ వచ్చింది. చట్టాలను దాటింది ఒకటి తయారు చేయాలి అని. ఏంటిది? అబౌవ్ లా. చట్టాలకే చట్టం,
ఒక దాన్ని తయారు చేయాలి అని డిసైడ్ అయ్యారు. దాన్ని ఒక పేరు పెట్టుకున్నారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము అని. ఇది మనకి దాని న్యాచురల్గా ఒక కాలేజ్ కానీ ఒక సంస్థ కానీ వ్యక్తులు చేస్తున్న పని బట్టి వాళ్ళు అందులో ఉన్న వ్యక్తుల యొక్క ఇంటగ్రిటీని బట్టి తెలుస్తుంది మనకి. దిస్ హెడెడ్ బై ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఒక హెడ్ని పెట్టారు, డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పి పెట్టి హెడ్ని తయారు పెట్టారు. ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఈజ్ అన్ ఎమినెంట్ లాయర్. కానీ మన ఇటీవల పొలిటీషియన్స్ ఆయన గురించి చాలా రాంగ్గా వాళ్ళ ఎండ్స్ కోసం అని చెప్పి చండాలంగా మాట్లాడుతున్నారు. అంబేద్కర్, వాట్ ఈజ్ అంబేద్కర్ అని 2 సెకండ్స్లో మీకు చెప్తాను. 1947 నుంచి ఈ ప్రక్రియ ఏదైతే కాన్స్టిట్యూషన్ జరుగుతున్నప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ అని ఉంది. అంటే మనం వంశపారంపర్యంగా ఆస్తి వస్తుంది కదా, తాత ఆస్తి మనవాడికి అంటారు కదా, మామూలుగా తెలియని వాళ్ళు కూడా, ఇలిటరేట్స్ కూడా. సో ఆ యాక్ట్ ఉంది, కేవలం మగవాళ్ళకే ఉంది. ఓన్లీ మేల్కి ఉంది రైట్, ఫిమేల్కి హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం రైట్ లేదు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే అంబేద్కర్ 1947-48లోని పార్లమెంట్లో మాట్లాడుతూ నో ఉమెన్కి కూడా ఈక్వల్ రైట్ ఇవ్వాలి అని చెప్పారు. ఉమెన్ కూడా మగవాడు ఎవరు పట్టట్లేదు, మనకి సిస్టర్ బ్రదర్ అందరూ ఉన్నారు కదా. సో ఇవ్వాలని ఫస్ట్ ప్రపోజ్ చేసింది పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అయితే ఎమినెంట్ అయిపోతాడండి, అవడు కదా, ఉమెన్కి ప్రాపర్టీలో రైట్ ఇచ్చేయమంటే. చివరికి ఏం చేశారంటే మనం ఆంధ్రప్రదేశ్లో 1996లో తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్టీఆర్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఉమెన్కి ప్రాపర్టీ రైట్ క్రియేట్ చేశారు. ఎప్పుడు చెప్పారండి అంబేద్కర్ గారు? 1947-48 పార్లమెంట్లో చెప్పిన విషయాన్ని ఎప్పుడు అమలు చేసుకున్నాడు? రీజనల్ పార్టీ అనేటువంటి ఇక్కడ పార్టీ అంటే కొత్తగా పెట్టిన 96 అంటే పెట్టిన పార్టీ ఎప్పుడు అమలు చేసుకుంది? 86లో. ఎప్పుడు అమలు చేసుకుంది? ఆఫ్టర్ 40 years తర్వాత మనం ఇక్కడ అమలు చేసుకున్నాం. అదే భారతదేశం అంతా కూడా 2005లో యూపీఏ ప్రభుత్వం వచ్చింది, సోనియా గాంధీ చైర్పర్సన్ ఉన్నప్పుడు. వీళ్ళ ఓట్ల కోసం అని చెప్పి పొలిటికల్ స్టంట్ కోసమని ఈ యాక్ట్లో మార్పు తీసుకొచ్చింది. బట్ ఫస్ట్లీ సజెస్టెడ్ బై బిఆర్ అంబేద్కర్. ఆయనకి ఎలాంటి పొలిటికల్ ఇంటెన్షన్స్ లేవు. ఈ దేశం అంతా సమగ్రంగా ఉండాలి అంటే అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం, అతను ఆ పదవికి పనికొస్తాడా లేదా అంటే 47-48లో చెప్పింది 2005లో మన భారతదేశం ఇంప్లిమెంట్ చేసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ద్వారా. అంటే ఎన్ని ఏళ్ల ముందు చెప్పగలిగాడు ఆయన? సో రౌండ్ అబౌట్ ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే 2005 to 1947, 60 years prior మాట్లాడాడు ఆయన పార్లమెంట్లో దాని గురించి. సో ఈజ్ ఎన్ ఎమినెంట్ జ్యూరిస్ట్, వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్. సో ఇలాంటి వాళ్ళు, ఆయన ఒక్కరే రాజ్యాంగం రాయలేదు, ఆయన కాన్స్టిట్యూషన్ హెడ్గా, అంటే మెయిన్గా ఆయన్ని దానికి ఏదైతే డ్రాఫ్టింగ్ కమిటీ ఉందో దాన్ని హెడ్గా పెట్టారు. వేరే ఎమినెంట్ పీపుల్ అందరినీ అందులో తీసుకురావడం జరిగింది. అసలు ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? చిన్న డెఫినేషన్ ఇంగ్లీష్లో. ఒక సౌండ్ వినబడుతుంది, పిల్లలు సైలెంట్గా ఉండాలి. ఇంటర్మీడియట్ వదిలేసారు, అయిపోయింది. యూఆర్ ఇన్ బీటెక్. ఓకే. A body of fundamental principles are established precedents according to which a state or other organization is acknowledged to be governed. ఇది కాన్స్టిట్యూషన్ అంటే ప్రజల చేత ఆమోదింపబడి ఒప్పుకున్నటువంటి చట్టాల యొక్క సారము ఏదైతే ఉన్నదో, దాంతో ప్రభుత్వాన్ని నడిపే ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాన్ని రాజ్యాంగం అన్నారు. మరి లా అంటే ఏంటి? లా అంటే కూడా డెఫినేషన్ ఉంది. సిస్టమ్ ఆఫ్ రూల్స్ which a particular country or community recognizes as regulating the actions of its members and which it may enforce by imposition of penalties. చట్టాన్ని అవలంబించేట్టుగా చేయటము, చేయకపోతే పెనాలిటీస్ అంటే ఫైన్స్ కానీ శిక్షలు కానీ కోర్టుల ద్వారా వేయటాన్ని దాన్ని చట్టము అంటారు. ఒక రెగ్యులేషన్. చట్టం మనకు అవసరం అండి? అవసరం లేదు కదా? అదే కదా మన ఒపీనియన్. మనకి లా అవసరం లేదు. ఎలా అవసరమో లా చెప్తాను. మనం ఇంట్లో కూర్చున్నాం, యూఆర్ సిట్టింగ్ ఇన్ అవర్ హౌస్. మీకు తెలుసా, టీవీ చూస్తున్నారు కదా మీరు, ప్లస్ టీవీ ఆన్ చేసి ఏంటంటే అది శాటిలైట్
దేని ద్వారా వస్తుంది? శాటిలైట్ రైట్స్ అండ్ ఎనాక్ట్మెంట్స్ ఒక చట్టం ఉంది. ఆ చట్టం ద్వారా ఏ ఛానల్ని ఎలా నడపాలో, ఏది పెద్దవాళ్ళని చూడాలో చిన్నవాళ్ళని చూడాలో ఉంటుంది. టీవీ కట్టేశారు. మీకు ఇల్లు ఉంది కదా, జస్ట్ ఒక రూమ్ ఇంచు పెంచాలంటే, ఒక గదిని మీ ఇంట్లో పెంచుకోవాలంటే ఈ లోకల్ బాడీ ఏదైతే పంచాయతీ కానీ మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. పంచాయతీ రాజ్ యాక్ట్. నెక్స్ట్ మనం వాటర్ వస్తాయి కదా, మన మున్సిపల్ వాటర్ ప్రతి బిల్ మీద ఉంటుంది చూడండి, పంచాయతీ రాజ్ చట్టం కింద బిల్ తయారు చేసాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనాక్ట్మెంట్. వద్దొద్దు నాకేమొద్దు, నేను ఫ్యాన్ వేసుకుంటాను, కరెంట్ ఎలక్ట్రిసిటీ యాక్ట్, ఆ బిల్ కూడా దాంట్లోనే జనరేట్ అవుతుంది. మీరు ఇంట్లో కూర్చున్నా యాక్ట్లోనే. కాదు నేను బయటకు వస్తాను అన్నారు. ఎటువైపు వెళ్ళాలండి రోడ్డుకి? రైటా లెఫ్టా? రైటా? అని చెప్తున్నారు. నో ఇట్ ఈస్ నాట్ ద కేస్. ఎటు వెళ్తామంటే మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడు రోడ్డుకి? అదే యూఎస్ఏలో రైట్ సైడ్ వెళ్తారు. అర్థమైంది? వాళ్ళ రూల్స్ అవి. మన రూల్స్, మన ట్రాఫిక్ రెగ్యులేషన్ యాక్ట్ కీప్ లెఫ్ట్ అన్నమాట. ద్వారా ఈ ప్రభుత్వాలన్నీ వాటిని అమలు పరుస్తున్నాయి. అర్థమవుతుందండి? సో మీరు ఇంటి దగ్గర ఉన్నా, బయటకు వచ్చినా, మీరు రండి, కాలేజ్కి వచ్చినా, యువర్ గవర్నడ్ బై లాస్. మీకు స్కూల్ బస్సెస్ అన్నీ కూడా, కాలేజ్ బస్సెస్ అన్ని ఏ కలర్ ఉంటాయి? ఇట్ ఈస్ ఎ రూల్. ఈ గవర్నమెంట్ చెప్తుంది ఎల్లో కలర్ వేయమని. జనరల్గా ఎల్లో కలర్ బస్సెస్ వచ్చినప్పుడు వేయిస్తారు మిగతా వాళ్ళు. స్కూల్ పిల్లలని, కాలేజీ పిల్లలని గబిక్కిని గుర్తుకుండా ఉంటారని రికగ్నైజ్ చేయడానికి. మీరు ట్యాక్సీ క్యాబ్ కానీ ఏదైనా తీసుకున్నారనుకో, దానికి ఏ ప్లేట్ ఉంటుంది? ఎల్లో ప్లేట్. ఎందుకు? అది ట్యాక్సీ అని ఐడెంటిఫై చేయడానికి. సో ఎవ్రీథింగ్ ఈజ్ గవర్న్ బై లా. చిన్నవే కానీ అవన్నీ మనకు తెలియకుండా మెకానికల్గా జరిగిపోతున్నాయి. ఆల్ దీస్ ఆర్ లాస్. ఈ చట్టాలన్నీ తెలియాలండి మనకి అంటే అక్కర్లేదు. ఈ చట్టాలన్నీ తెలియక్కర్లేదు. నేను ఈ చట్టాలు తెలుసుకోను అన్నారు అనుకోండి, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు నాకు ఏ చట్టం తెలియదు, ఓకే, నేను ఇక్కడ ఇవన్నీ పీకేసాను మొత్తం. ఏం చేస్తారు నెక్స్ట్? ఈ కాలేజ్ వాళ్ళు ఫైన్ వేస్తారు. నేను స్టూడెంట్ని కాదు కదా, దే విల్ టేక్ ఏ ప్రొసీడింగ్ అని నా మీద ఏదో ముందు కట్టంటారు, లేకపోతే ఫైన్ వేస్తారు. సార్ నాకు తెలియదు సార్ మీ కాలేజీ రూల్స్, నేనేదో ఎక్కడో పక్క నుంచి వచ్చాను, ఐ డోంట్ నో యువర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అన్నాను అనుకోండి, ఒప్పుకుంటారా? అలాగే భారతదేశంలో ఉంటూ నాకు ఈ చట్టాలు తెలియవండి అంటే ఒప్పుకోరు. అందుకనే అద్భుతమైనటువంటి ఒక పదం ఉంది, ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ ఆఫ్ నో ఎక్స్క్యూజ్. ఏంటండి? ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ ఆఫ్ నో ఎక్స్క్యూజ్. నాకు ధన్యవాదాలు రోడ్డు మీద పెట్టి పట్టుకెళ్ళారు, జడ్జి గారు ముందు కోర్టు తీసుకెళ్ళి ప్రవేశపెట్టారు. బాబు నాకు చట్టం తెలియదు బాబు, వాడిని కొడితే శిక్ష పడుతుందో నాకు తెలియదు, తెలిస్తే కొట్టేవాడు కాదు అన్నాం. పంపించేస్తారా? ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ ఆఫ్ నో ఎక్స్క్యూజ్. ఇది క్షమించదగ్గ విషయం కాదు. చట్టంలో తెలుసుకుని ఉండాలి. ఈ భారతదేశంలో పుట్టినందుకు ఈ భారతదేశ చట్టాలని నువ్వు తెలుసుకుని ఉండాలి. ఇట్ ఫార్మ్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి ఈ చట్టాలు, మీ బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి. భారతదేశము, సో ఇండియా, దట్ ఈస్ భారత్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ది మదర్ ఆఫ్ ఆల్ లాస్. ఏ చట్టం తెచ్చినా భారతదేశంలో అవన్నీ కాన్స్టిట్యూషన్కి లోబడే ఉండాలి. దీని స్టార్టింగ్ ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో యూఆర్ సీయింగ్ అలా ఉంటుంది. ప్రియాంబుల్. సో ద పీపుల్, చూడండి ఒకసారి చదవండి అందరూ మనం రిసైట్ చేద్దాం. హూ ఈజ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా? అందరూ అంటలేదు, వెనకాల వాళ్ళు అంటలేదు, మీ గురించే ఉంది అందులో, అందరి గురించి. హూ ఈజ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా having solemnly resolved to constitute India into a sovereign democratic republic and to secure to it all its citizens justice, social, economic and political liberty of thought, expression, belief
of the individual and the unity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, hereby adopt, enact, and give to ourselves this Constitution. అందరూ మీరు అంటే మీ ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజున అందరము మనం ప్రమాణం చేసి ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకున్నట్టే. ఎవరండి? నేను చేయలేదు అంటే కుదరదు. భారత రాజ్యాంగం నాకు తెలియదు అంటే బికాస్ ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదు అంటే వదిలిపెట్టరు ఎక్కడ. నాకు ఏదో తెలియదండి, నాకు బీటెక్ లేదా సబ్జెక్ట్ తెలియదంటే ఇంకో అవకాశం ఇస్తారేమో కానీ ఎగ్జామ్ రాసుకోవడానికి. కానీ లా తెలియదంటే మాత్రం నో ఎక్స్క్యూజెస్ అందులోంచి పుడతాయి. కానీ మొదటి పేజీ చాలా విషయాలు అంటే కాన్స్టిట్యూషన్ మీద వారే చెప్పేశారు. చాలా చాలా నాకంటే ఎక్కువ విషయాలు చెప్పారు ఇప్పటికీ. అంటే ఆయన చాలా స్పీడ్గా చెప్పారు. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉన్నదో 389 మెంబర్స్తో ఇది ఇప్పుడు ఈ రాజ్యాంగం తయారు చేద్దామన్న ఆలోచన స్వతంత్రం తర్వాత వచ్చిన తర్వాత 389 మందితో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని పెట్టారు. పెట్టి దాన్ని 3 ఏళ్ళు పనిచేసింది. మొత్తం 15 రోజులు తక్కువ. 11 సెషన్స్ జరిగినాయి. 165 days 11 సెషన్. పార్లమెంట్ సెషన్ కాదు ఇప్పుడు 10 days 15 days ఉంటుంది స్ట్రెచ్. అట్లా 11 సెషన్స్ 165 days జరిగాయి. డ్రాఫ్టింగ్ చైర్మన్ కమిటీగా బిఆర్ అంబేద్కర్ ఉన్నారు. అందులో సభ్యులుగా రాజేంద్ర ప్రసాద్, ఇదే ఉంటారు కదా స్వతంత్ర మనం పాల్గొన్న వాళ్ళందరూ ఇందులో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, కెఎం మున్షి, ఇంత పెద్ద లాయర్, ఎమినెంట్ లాయర్ అన్నమాట, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, వీళ్ళందరూ కూడా శ్యామాప్రసాద్ ముఖర్జీ అంటే బీజేపీ పెట్టిన ఆయన ఇప్పుడు పవర్లో. షెడ్యూల్ క్లాసెస్, అందులో షెడ్యూల్ క్లాసెస్కి 30 మెంబర్స్కి అవకాశం ఇచ్చారు. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబ్ నుంచి 30 మంది అందులో సభ్యులుగా ఉండే అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రాంక్ యాంటనీ అనే ఆంగ్లో ఇండియన్, మన ఇంగ్లీష్లో రూల్ చేశారు కదా, మన కేరళలో అక్కడ ఆంగ్లో ఇండియన్స్ కనపడతారు, ఇక్కడ తక్కువ కనపడతారు. సో వాళ్ళని కూడా ఒక సభ్యులుగా పెట్టారు. నెక్స్ట్ హెచ్పి మోడీ అని పార్సీ అతను పెట్టారు. మైనారిటీస్ క్రిస్టియన్ రిప్రజెంటేషన్ హరేంద్ర కుమార్ ముఖర్జీ అని ఆయన పెట్టారు. గోర్ఖా కమ్యూనిటీ నుంచి హరి బహదూర్ గురంగని, అంటే అన్ని సెక్స్ నుంచి, అన్ని రిలీజియన్స్ నుంచి, అన్ని వర్గాల నుంచి రిప్రజెంటేషన్ 389 మెంబర్స్లో ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఉమెన్ అతి ముఖ్యంగా సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, విజయలక్ష్మి పండిట్, వీళ్ళందరి పేర్లు విన్నారు మీరు. మీకు ఆవిడ రాసిన ఎస్సేస్ కూడా వస్తాయి ఇంగ్లీష్లో. ఎవరు నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఆవిడ ఉంది కదా, సో ఇంగ్లీష్లో వస్తాయి ఆవిడ గురించి. సో ఇలా ఉండగా ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఇందాకడేమో మన డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్ ఎవరు? బిఆర్ అంబేద్కర్ ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎవరు అధ్యక్షత జరుగుతుంది? ఇది రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షత జరుగుతూ వచ్చింది. ఇది చెప్పాను మీకు ఆల్రెడీ 2 కాపీస్ ఉన్నాయి. ఇంగ్లీష్లో ఒకటి, హిందీలో ఒకటి సైన్ చేశారు. ఈ 389 మంది వాటి మీద సంతకాలు పెట్టారు. పెట్టి ఇది హ్యాండ్ రిటన్ ఫార్మ్లో ఉంది. మీకు చెప్పాను ఎవ్రీ పేజ్ మీద రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సివిలైజేషన్ కన్సెప్ట్ వచ్చింది. ఇది ఒక పేజ్ నమూనా మాత్రమే, చాలా ఉంది దాంట్లో. నెక్స్ట్ అతి ముఖ్యమైనది ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం మన సొంతం కాదు. అందులో మెజారిటీ పార్ట్ అన్ని దేశాలకి 389 మందిని అన్ని దేశాల యొక్క రాజ్యాంగాల్ని తీసుకురమ్మని చెప్పి మనం పంపించి మేధావులందరినీ విదేశాలు పంపించి వాళ్ళ పుస్తకాల ద్వారా తెలుసుకుని మనము సేకరించినటువంటిది. మెయిన్గా మనము బ్రిటిష్ వాళ్ళ దాంట్లో కొంత తీసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళ దగ్గర పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నది. పార్లమెంట్ తెలుసు కదా మీకు. పార్లమెంట్లో ఏమున్నాయి? 2 పార్లమెంట్లు ఏమున్నాయి? ఒకటి రాజ్యసభ, 2 లోక్సభ. లోక్సభకి మనం డైరెక్ట్గా ఓటు వేస్తాం, మన ఎంపీని మనం ఎన్నుకుంటాం. రాజ్యసభకి మనం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటాం కదా, ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ ఓటింగ్ వేసి రాజ్యసభ, అంటే స్టేట్స్ కూడా మళ్ళీ సెంట్రల్ ఇంపార్టెన్స్ అన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫెడరల్ స్ట్రక్చర్ రాజ్యాంగం. కాబట్టి ఇందులో ఆస్ట్రేలియా నుంచి ఫ్రీ ట్రేడ్, ఇప్పుడు మన దేశంలో నుంచి వేరే వాళ్ళతో వ్యాపారం చేయొచ్చు అక్కడ, అది ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. నెక్స్ట్ యుఎస్ దాంట్లో ఫెడరల్ స్ట్రక్చర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా, వాళ్ళ 18 రాజ్యాలు కలిపి వాళ్ళు పెట్టుకున్నారు యుఎస్ఏ అని చెప్పి. సో వాళ్ళకి ఫెడరల్ స్ట్రక్చర్ మీద అవగాహన ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మనం అది తెచ్చుకున్నాం.
అన్నీ కూడా ఫ్రెంచ్ నుంచి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ తెచ్చుకున్నాం. ఐరిష్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తెచ్చుకున్నాం. కెనడా నుంచి క్వాజీ ఫెడరల్ స్ట్రక్చర్ తీసుకొచ్చాం. యుఎస్ఎస్ఆర్ మన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం. మన యుద్ధంలోకి దిగితే ముందు మేముంటామని చెప్తుంది యుఎస్ఎస్ఆర్ మనకి ఈ రోజు కూడా. మీకు తెలుసు కదా, ఇట్స్ మోస్ట్ ఫ్రెండ్ మనకి యుఎస్ఎస్ఆర్. అది ఆ దేశం నుంచి మనము ఫండమెంటల్ డ్యూటీస్ తెచ్చుకున్నాం. ఇలా మన రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు 448 అయినాయి. నెక్స్ట్ 22 పార్ట్స్ ఉన్నాయి. ఇది 1 hour క్లాస్ కాదు, ఊరికే బ్రీఫ్గా మొత్తం మీకు అవగాహన ఇస్తాం అనమాట. 22 పార్ట్స్ ఉన్నాయి, 25 పార్ట్స్ అయినాయి. 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 5 అపెండిసెస్ ఉన్నాయి, 101 అమెండ్మెంట్స్ జరిగినాయి. సో ఇదంతా ఒక స్ట్రక్చర్ అయితే మనం ఈ రాజ్యాంగం ఎక్కడ అప్లై అవుతుంది అని తెలియాలి. ఇదంతా కూడా పుస్తకం, ఇది రాజ్యాంగ పుస్తకం. మనకు ఎలా అప్లై అవుతుంది అంటే డైరెక్ట్గా 3 ఆర్గాన్స్ ఆఫ్ స్టేట్ ఉంది. ఎన్ని ఉన్నాయండి? 3 ఆర్గాన్స్ ఆఫ్ స్టేట్. ఒక దేశానికి మూడు విభిన్నమైనటువంటి అంగాలు ఉన్నాయి. ఫస్ట్ది ఎగ్జిక్యూటివ్. ఏంటంటే అది ఎగ్జిక్యూటివ్. సెకండ్ వన్ ఈజ్ లెజిస్లేటివ్. థర్డ్ వన్ ఈజ్ జ్యుడిషియల్. ఏంటంటే 3 ఆర్గాన్స్ చెప్పండి, ఒకసారి రిపీట్ చేయండి. ఫస్ట్ ఆర్గాన్ ఈజ్, సెకండ్ వన్ ఈజ్, థర్డ్ వన్ ఈజ్ జ్యుడిషియరీ. 3 ఆర్గాన్స్ ఆఫ్ స్టేట్. మళ్ళీ రిపీట్ చేయండి. ఫస్ట్ ఆర్గాన్ ఆఫ్ స్టేట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, సెకండ్ ఈజ్, థర్డ్ ఈజ్ జ్యుడిషియరీ. ఈ 3 కూడా రాజ్యాంగమే ఫైనల్ బిల్. ఏమండి? ఈ 3టికి కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ది ఫైనల్ వన్. వీటి ఒకటి తర్వాత 3టికి పవర్స్ పెరుగుతూ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్, మనం ఎగ్జిక్యూటివ్ అనగానే ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, జనరల్గా ఏం చేస్తాం మనం? కొంచెం బాగా ఫిజికల్గా కానీ ఏదైనా ఉంటే, కేసు ఉంటే పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం మామూలుగా జనరల్గా. ఇంకొంచెం మనకి ఏదైనా రేషన్ కార్డు అవన్నీ తీర్చలేదు అనుకోండి సమస్యలు, ఎక్కడికి వెళ్తాం? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తాం. ఏమంటే ఎక్కడికి వెళ్తాం? ఎంఆర్ఓ దగ్గరికి. ఆ పైన ఉన్నారండి ఆర్టీఓ ఉంటాడు. తెలుసా? ఇప్పుడు విన్నారా? వెళ్ళలేదు ఎప్పుడు? ఆర్టీఓ ఉంటాడు. ఆ పైన ఎవరు ఉంటారు? ఆ పైన ఆర్టీఓ పైన ఎవరు ఉంటారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. ఎవరుంటారు? డిస్ట్రిక్ట్. ఈ వ్యవస్థ తెలియాలి మనకు. ఇవి రెవెన్యూ వ్యవస్థ. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ అంతా కూడా, డబ్బంతా కూడా వాళ్ళ దగ్గరికి చేరుతుంది. ఎవరి దగ్గరికి? రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి చేరుతుంది. ఇది వివిధ శాఖలకు పంచడం జరుగుతుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ అని, ఇవన్నీ. సో మోస్ట్ పవర్ఫుల్ డిపార్ట్మెంట్ ఏది అన్ని డిపార్ట్మెంట్స్ కంటే? రెవెన్యూ డిపార్ట్మెంట్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి హోమ్ అన్నమాట. అంటే ఏదైతే పోలీస్ శాఖ ఉన్నదో, హోమ్ మినిస్టర్ ఉంటాడు కదా, అది లా అండ్ ఆర్డర్కి సంబంధించింది కాబట్టి అది చాలా పవర్ఫుల్. సో ఇందులో హైయెస్ట్ హెడ్ ఎవరంటే ఎగ్జిక్యూటివ్లో ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్. ఐఏఎస్ అంటారు కదా, ఐఏఎస్ చదివాడు అతను అంటారు కదా, కలెక్టర్స్ అన్నమాట. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్గా వీళ్ళు ఉంటారు ఐఏఎస్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ హెడ్స్గా ఐపీఎస్లు ఉంటారు. ఎవరు ఉంటారంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళకి ఆ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తుంది. అక్కడి నుంచే వీళ్ళు ఇక్కడికి పంపబడతారు ఈ స్టేట్ గవర్నమెంట్ పనికి. సో వాళ్ళకి జీతం ఈ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, వీళ్ళు డ్యూటీ వాడుకుంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు, సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు అనమాట. సో ఐఏఎస్, ఐపీఎస్. నెక్స్ట్ ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఇవన్నీ కూడా మన రాజ్యాంగం చెప్తుంది. ఇలా చేయాలి, ఇలా చేయాలి అని ప్రతి దాని గురించి మన రాజ్యాంగంలో ఉంది. వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ హెడ్స్. ఇప్పుడు నేను చెప్పిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ బిగ్గెస్ట్ హెడ్ జిల్లా. ఇలాగే వీళ్ళ పైన చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అని ఉంటారు గవర్నమెంట్. వాళ్ళు ఐఏఎస్లే. సో ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళే ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు. ఎవరు నడుపుతారంటే ప్రభుత్వాన్ని? ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రభుత్వాన్ని నడుపుతుంటారు. కాదండి, మా మంత్రి గారు నడుపుతారు, మాకు తెలిసిన మేము ఓటు వేసినామంటారు. మీరు రాజ్యాంగం ప్రకారం మంత్రి గారు సంతకం పెడితే ఇస్ ఆఫ్ నో యూస్. మినిస్టర్ సిగ్నేచర్ అనేది డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. అన్లెస్ మంత్రి ఎమ్మెల్యే మంత్రుల పాత్ర వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా ఎక్కడ చూసామంటే, ఎవరికి ఏ హెడ్లో చూసాం? ఇది ఎగ్జిక్యూటివ్. ఏ హెడ్? ఎగ్జిక్యూటివ్ చూసాం. పక్కనే ఉన్నది లెజిస్లేటివ్. ఎమ్మెల్యే అంటే ఏంటండి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో లెజిస్లేటివ్లో మనం ఓటు చేసిన ఎమ్మెల్యే గారు ఉంటారు. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? మనకి సమస్య ఉంటే మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తామని అన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఎంఆర్ఓ, ఆర్టీఓ, కలెక్టర్, ఐపీఎస్ వీళ్ళు పనిచేయాలి. వీళ్ళు ఎవరండి? ఈ ఎమ్మెల్యేలు, నెక్స్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ ఉంటారు. ఎక్కువ ఈ రెండే మనకి ఎమ్మెల్సీ ఉంటుంది, కానీ అది పెద్ద ఉపయోగం లేని ఇంకా పవర్స్ ఏమీ లేవు. వాళ్ళు రాజ్యాంగం ఇస్తున్నా కూడా గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి పవర్స్ ఏమీ లేవు. సో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తారంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఏం చేయాలి? చట్టసభలో ఏదైతే మన చట్టసభలో, పార్లమెంట్లో, అసెంబ్లీలో వీళ్ళు చట్టాల మీద వీళ్ళు తీర్మానాలు చేసి ఇవి గవర్నర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పంపించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం పొంది చట్టాలను తయారు చేయాలి. ఎవరు? ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే డైరెక్ట్గా అక్కడ ఎంపీలో, పార్లమెంట్లో హాఫ్ ఆఫ్ ది మెజారిటీ ఉంటే ఎనాక్ట్మెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అది రాజముద్ర పడి అది చట్టంగా మార్పు చెందుతుంది. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? పని ఉంటే చట్టాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వాడు ఫోన్ చేస్తాడు వాడికి, అంటే వాడు కిందే ఉండడు తిను. వాళ్ళు చేసిన చట్టాలని ఎవరైతే లెజిస్లేటివ్ చేస్తుంది కదా చట్టాలు, ఆ చట్టాలను ఎవరు అనుసరించాలి? ఎగ్జిక్యూటివ్. అంటే ఈ చట్టాలను వీళ్ళు అనుసరించక్కర్లేదా? ఈ లెజిస్లేటివ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆచరించక్కర్లేదా? దేహానికి ఎమ్మెల్యే, ఎంపీకి చట్టం వర్తించదా? ముఖ్యమంత్రి గారికి వర్తించదా? ప్రధానమంత్రికి వర్తించదా? అందరికీ వర్తిస్తుంది. అందులో ఉన్నంతసేపే లెజిస్లేటివ్, బయటికి రాగానే వాళ్ళు ఎగ్జిక్యూటివ్. ఏంటి? ఆ చట్టసభలో ఉన్నంతసేపే ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ మన కాన్స్టిట్యూషన్. చట్టసభలో ఉన్నంతసేపే లెజిస్లేచర్స్, బయటకు వచ్చాక వాళ్ళు జస్ట్ కామన్ మ్యాన్ అన్నమాట. మళ్ళానే వాళ్ళు కూడా ఐఏఎస్, ఐపీఎస్లు మాట్లాడాల్సిందే. అని తెలియక బ్రిటిష్ వ్యవస్థ నడవటం వల్ల మనం వీళ్ళకి తలవచ్చుతున్నాం. కాబట్టి లెజిస్లేటివ్ కంటే కూడా ఒక విధంగా ఎగ్జిక్యూటివ్ పవర్ఫుల్. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న సాయంత్రం ఆఫీసులో ఉంటారు, 5 ఏళ్ళు దాటినా కూడా ఉంటారు. ఎవరు? ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ మొత్తం వ్యవస్థ ఉందో. కానీ ఈ లెజిస్లేటివ్ ఏం చేస్తుందంటే, మనం చూస్తున్నాం ఎలా ఓట్లు పడుతున్నాయో, ఎలాంటి గవర్నమెంట్స్ వస్తున్నాయో, మన సిస్టమ్ని మన ఇళ్ళ పక్కన వాళ్ళు ఎలా చెడగొట్టుకుంటున్నారో, మనందరం మంచి వాళ్ళమే, మన పక్కన వాళ్ళు ఎలా చెడగొడుతున్నారో చూస్తున్నాం. రకరకాల మనీ ఇచ్చి అన్ని రకాల అటెంప్ట్స్ చేసి డెమోక్రసీని, మన ఎమ్మెల్యేలు, ఎంపీని రాంగ్ పర్సన్స్ పంపిస్తున్నాం. దాంట్లో ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ చట్టాలు చేస్తారు. బయటకు వచ్చేస్తే వాళ్ళకి చట్టాలు అమల్లోకి వచ్చేస్తాయి. కాబట్టి అదే అసెంబ్లీలో, పార్లమెంట్లో గొడవ జరిగితే పోలీసులు కేసు పెట్టడానికి ఉండదు, కోర్టు కూడా ఇంటర్ఫేర్ అవ్వదు దానిలో జరిగిన దానికి. ఎందుకంటే అది చట్టాలు చేసే ప్రక్రియ కాబట్టి అక్కడ వాళ్ళ కంప్లీట్గా స్పీకర్ ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆయన పెద్ద పోస్టులో ఉన్నారు. చెప్పండి ఎవరు? పేపర్లు చదవరా? వెంకయ్య నాయుడు గారు ఏమున్నారు? రాజ్యసభకి స్పీకర్గా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్యసభకి స్పీకర్ అవుతారనమాట. ఆ పాత్ర ఆయన పోషిస్తాడు. ఎవరు? మన వెంకయ్య నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఆయన. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీస్ వాళ్ళు ఎన్నుకుంటుంటారు, వాళ్ళ పైకి పంపిస్తుంటారు. ఆ టైం టెన్యూర్ ఉంటుంది, 5 years కదా, టెన్యూర్ అయిపోగానే వచ్చేస్తుంటారు. సో ఎగ్జిక్యూటివ్ అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. ఈ ఎమ్మెల్యే, ఎంపీని మనం ఎన్నుకుంటాం. రేపు ఎమ్మెల్యే నచ్చకపోతే దింపేస్తాం, ఎంపీ నచ్చకపోతే దింపేస్తాం, ముఖ్యమంత్రి నచ్చకపోతే మెజార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు దింపేస్తారు, ప్రధానమంత్రి నచ్చకపోతే మెజార్టీ మంది ఎంపీలు ప్రధానమంత్రిని దింపేస్తారు. ఇది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డెమోక్రటిక్ ఫెడరల్ స్ట్రక్చర్. మనమే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాం తెలియక, మనమే వాటిని పడేస్తున్నాం, మనమే వాళ్ళని పోషిస్తున్నాం పావులుగా. సో ఈ లెజిస్లేటివ్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జిక్యూటివ్ని తొక్కేసి వర్క్ చేయకుండా చేస్తారు. అంటే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ చేయాల్సినటువంటి రెగ్యులర్ వర్క్లో కూడా ఇంటర్ఫీర్ అవుతూ ఉంటారు. ఫోన్ చేసి మినిస్టర్ చెప్తున్నా ఇచ్చేయి, పేపర్ మీద రాయమనండి. అదే పేపర్ మీద రాయమని చాలా మంది కలెక్టర్లు అడిగారు. he cannot write. if he writes డైరెక్ట్గా జైల్లో పోతాడు. అతని సొంతగా ఎక్కడ పవర్ఫుల్ అంటే ఎమ్మెల్యే అయితే అసెంబ్లీలో, ఎంపీ అయితే పార్లమెంట్లో పవర్ఫుల్. ఇది రాజ్యాంగం తెలియాలి. మా ఎమ్మెల్యే ఫోన్ చేశాడు, ఎంపీ ఫోన్ చేశారంటే డోంట్ గో టు దెమ్, దే విల్ కమ్ ఫర్ ఎవ్రీ 5 years టు యూ. అర్థమవుతుందా? మనకు రైట్ ఆఫ్ ఓటింగ్ ఉంది, మనం ఎన్నుకుంటాం వాళ్ళు, ఆ ఎమ్మెల్యేలు, ఎంపీని.
ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రభుత్వం మన ట్యాక్సెస్ ద్వారా వీళ్ళకి జీతాలు ఇస్తున్నాం. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మనమే జీతాలు ఇస్తున్నాం. ఈ రెండు వ్యవస్థలు ఇప్పుడు తెలిసే ఏమున్నాయంటే ఫస్ట్ వ్యవస్థ ఏంటి? ఎగ్జిక్యూటివ్, ఐఏఎస్ ఐపీఎస్ ఏదైతే ఉన్నదో దీనిలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి ఎగ్జిక్యూటివ్లో హైయెస్ట్. ఇండియాలో పిఎం గారు ఆయన మినిస్టర్స్ దానిలో టాప్ అండి. ప్రధానమంత్రి అతని మినిస్టర్స్ ఉంటారు కదా. మనకి ఇక్కడి నుంచి ఒక డిఫెన్స్ మినిస్టర్ ఆవిడ నిర్మలా సీతారామన్ అని ఆంధ్రాకి చెందిన ఆవిడ లేడీ, షీఈస్ ది డిఫెన్స్ మినిస్టర్ రైట్ లో మన కన్సర్న్ కాబట్టి. సో వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్లోకి వస్తారు. పార్లమెంట్లో ఉంటే అదే ప్రధానమంత్రి మోడీ లెజిస్లేటివ్ అవుతాడు. బయటికి ఆ ఫుడ్ స్టెప్ బయటికి రాగానే ఎగ్జిక్యూటివ్ అవుతాడు. హీఈస్ ద హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ అందరూ అతనికి రిపోర్ట్ చేయాలి. పైన సీఎంకి రిపోర్ట్ చేయాలి ఇక్కడ ఉన్నవాళ్ళు. మీకు అర్థమవుతుందా? సో ఎవ్రీ స్టేట్కి పవర్ ఉంది. అలాగే దీన్ని కంట్రోల్ చేస్తూ సెంటర్ కూడా పవర్ ఉంది. ఇప్పుడు రెండు చూసాం. ఏంటవి? ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్. ఎగ్జిక్యూట్ చేసేవాడు ఎగ్జిక్యూటివ్, అమలు పరిచేవాడు ఎగ్జిక్యూటివ్. లెజిస్లేట్ అంటే చట్టాలను తయారు చేసే లెజిస్లేచర్స్ అంటే చట్టాలను చేసేవాడు లెజిస్లేటివ్ అవుతాడు. వీళ్ళందరికీ పైన ఒక పెద్దది ఉన్నది వ్యవస్థ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జ్యుడిషియరీ. ఏంటంటే జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ పని చేయకపోయినా, లెజిస్లేటివ్ సరిగ్గా చట్టాలు తయారు చేయకపోయినా మీరు కోర్టుకు వెళ్తే అవి కొట్టి పారేస్తాయి. మీ పనులు మీరు జరిగేట్టు చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్తో సంబంధం లేదు, లెజిస్లేటివ్తో సంబంధం లేదు. కోర్టులు రద్దు చేసే చట్టం చేశారు మన అసెంబ్లీలో అనుకుందాం, కొన్ని కేంద్రంలోనే చేశారనుకుందాం. అసలు కోర్టు వ్యవస్థ తీస్తారండి, చెల్లదు. ఎందుకు? వాళ్ళ మీద చట్టాలు చేయడానికి ఇక్కడికి అధికారాలు లేవు. ఇది అర్థమవుతుందా? అది రాజ్యాంగం ద్వారా స్థాపితమైంది జ్యుడిషియరీ అనేది. అసలు రాజ్యాంగం ఎట్లా తయారైందో తెలుసా? ఇట్ ఈస్ నాట్ మేడ్ బై ది పవర్ ఆఫ్ ది పార్లమెంట్, ఇట్ ఈస్ మేడ్ బై ది పవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే ఏదైతే పార్లమెంట్కే పవర్ ఇస్తుందో అది రాజ్యాంగం అయిందో అది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా తయారైందే కానీ పార్లమెంట్ ద్వారా కాదు. పార్లమెంట్లో ప్రతి దాన్ని వీళ్ళు అల్లరి చేసేసి ఈ పార్టీని ఆ పార్టీని అదేని ఇదేని అల్లర్లు చేసేసి లైట్లు ఆపేసి చేశారు కదా. తెలుసు కదా అది, ఇది రాష్ట్రం విభజన తెలుసు కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. లైట్స్ ఆఫ్ కెమెరా యాక్షన్ అంటారు. ఏంటి లైట్స్ ఆన్ కాదు వాళ్ళు చేసేది. సో అందుకని ఈ వ్యవస్థలన్నింటినీ జ్యుడిషియరీ కంట్రోల్ చేస్తూ ఇది కరెక్టా తప్ప ఈ యాక్ట్ ఎవరు? లెజిస్లేటివ్ చేసింది. ఎగ్జిక్యూటివ్ చేసిన ఆర్డర్ కలెక్టర్ గారు ఉన్నారు, ఇల్లు పాల్గొట్టేమన్నారు. మనది ఓకే డిస్ట్రిక్ట్ కలెక్టర్ పాల్గొట్టేమన్నారు. ఈ కాపీ తీసుకెళ్ళి కోర్టులో కప్పు చెప్తే సార్ కొట్టేయమంటారు సార్, దేని సార్ కలెక్టర్ రావాలని పిలుస్తారు. సో అది విచారణ జరుగుతుంది. ఆయన చెప్పింది కరెక్టా కాదా అనేది, నువ్వు చెప్పేది కరెక్టా కాదా అనేది విచారణ జరుగుతుంది. దానికి ప్రాసెస్ టైం పడుతుంది. అంతే కదా, చెప్పంగానే ఉంది కదా, వాడు కొట్టేమనగానే ఆపడానికి లేదు, అన్ని ఆర్డర్ ఇస్తారు మీకు ముందు బెనిఫిట్ అనమాట. దట్స్ కాల్డ్ జ్యుడిషియరీ ఈ స్థాయిలో. నెక్స్ట్ అతి ముఖ్యం ఏంటంటే హాల్ టికెట్స్ అవి రావు మనకు. జ్యుడిషియరీ యొక్క ఇంపార్టెన్స్ మీ స్టూడెంట్స్కి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి చెప్తారు. హాల్ టికెట్స్ రావు, మీ మేనేజ్మెంట్ ట్రై చేస్తుంది, యూనివర్సిటీస్కి బోర్డు అంతా రిక్వెస్ట్ చేస్తుంది. కొంతమందికి ఆ లిస్టులో రాదు, ఒకసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. ఎక్కువ మీరు బాగానే ఉంటుంది కానీ రాకపోతే ఏం చేస్తారంటే మీ స్టూడెంట్స్ కొన్ని ఇమ్మీడియట్ రెమెడీ ఏంటంటే పేరెంట్స్ హైకోర్టులో రిట్ చేస్తారు. హైకోర్టులో రిట్ ఫైల్ చేస్తారు. రిట్ అంటే రిట్ పిటిషన్ అనమాట. ఏమనంటే అప్పుడు కోర్టు ఏమని ఆర్డర్ ఇస్తుందంటే ముందే ఎగ్జామ్ రాయని, ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ తర్వాత రిజల్ట్ పక్కన పెట్టు. చూడండి జ్యుడిషియరీ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. ముందు ఆ పిల్లని ఎగ్జామ్ రాయని, ఎగ్జామ్ రిజల్ట్ని పక్కన పెట్టు అని చెప్తుంది. అంటే మీరు మీ క్లాస్మేట్స్తో పాటు మీకు హాల్ టికెట్ రాకపోయినా యూ కెన్ టేక్ యువర్ ఎగ్జామ్. గవర్నమెంట్ అక్కడ ఆపింది. ఎవరు ఆపారు? ఇది ఎగ్జిక్యూటివ్ ఆపింది. ఏఈఎస్ ఐపీఎస్ 100 మంది ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళు ఎవరో ఒకటి ఆపారు. మీకు అర్థమైందా? కాకపోతే లెజిస్లేటివ్ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఎగ్జిక్యూటివ్ పనిచేయలేదు. ఏ పొలిటికల్ గానో ఉండి కాలేజీ పర్మిషన్స్ విషయంలో చెప్పితే హైకోర్టుకు వెళ్ళి కనుక రిట్ రెమెడీ ఉంది వేస్తే కనుక వెంటనే కోర్టు ఆర్డర్ ఇచ్చి ముందు ఇమీడియట్ బెనిఫిట్ ఇస్తుంది. పిల్లలకైతే స్కూల్ అండ్ కాలేజ్కి అయితే ముందు పరీక్ష రాయిస్తుంది, రిజల్ట్ పక్కన పెడుతుంది, ఎందుకు పనికి రావడానికి అడుగుతుంది. ఆ కారణాలు తీసుకుంటుంది, విశ్లేషణ చేశాక అప్పుడు రిజల్ట్ ఇస్తుంది. అకాడమిక్ అలా 8 ఏళ్ల పాటు కేసు నడుస్తూనే ఉంది. ఈ అమ్మాయి ఎంబీబీఎస్ చదివి బయటకు వచ్చేసింది.
సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్కి వాళ్ళ ఇందులో పెడతారు కదా, మెడికల్ కౌన్సిల్ పెడతారు కదా, అప్పుడు నేను మెడికల్ కౌన్సిల్ కోర్టుకు వచ్చి అడిగింది, ఈ అమ్మాయి సర్టిఫికేట్ ప్రాక్టీస్ అన్నా ఇవ్వు, బెనిఫిట్ ఉంది ఇందులో అని చెప్పి ఆమె డాక్టర్ అయింది. కేరళకు చెందిన అమ్మాయి. ఇట్స్ రికార్డ్ జడ్జిమెంట్ అనమాట. ఆ కాలేజ్ రికార్డ్స్ ఇవ్వట్లా. ఏది ఏ కాలేజ్ అయితే ఆపుతుందో 8 ఏళ్ళు ఆపింది ఆ పిల్లని చదవనికుండా, కేరళలో పిల్లని 8 ఏళ్ళు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిందా, నెక్స్ట్ MBBS చేరు, ఎక్కడ చెప్తావు, ఇక్కడ అన్ని పరీక్షలు మామూలే, నెక్స్ట్ సబ్జెక్టు మీద నేను ఇస్తా తీర్పు. 8 ఏళ్ళు అయినా కూడా ఆ కాలేజ్ కానీ, ఆ మేనేజ్మెంట్ కానీ, ఆ గవర్నమెంట్ కానీ ఆ పిల్లలకు సంబంధించి ఎందుకు పనికిరాదనేది కోర్టుకు వెళ్ళి దాఖలు చేయండి. ఇస్తే ఇక్కడ మెడికల్ కౌన్సిల్ వచ్చి అడిగింది, బాబు చేర్చుకోమంటావా, మరి కోర్టులో ఉంది కదా తమ దగ్గర, చేర్చుకో, షీఈస్ ప్రాక్టీసింగ్. ఎవరు? ఆ అమ్మాయి. సో ఆ కేసు అల్టిమేట్గా కోర్టు ఏం చేసిందంటే, ఏది గవర్నమెంట్ మాకు ఇవ్వట్లేదు కాబట్టి her examination, her enrollment, everything is correct and ichindi. That is called as judiciary. It overpasses all this executive, this legislator. చట్టాలు చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు చేసే చట్టాలు అలా ఉంటాయని డిఫరెన్స్ చూద్దాం. ఏం చట్టాలు చేస్తారు? ఎక్కువ వాళ్ళకి రిజర్వేషన్లు, వీళ్ళకి రిజర్వేషన్లు చేస్తారు. రాజకీయం కోసం, ఓట్ల కోసం అని అందరికీ రిజర్వేషన్లు పెట్టేస్తారు. కానీ రాజ్యాంగం ప్రకారం ఏదైతే అప్పుడు రాశారో కొంతమందికి రిజర్వేషన్ కాదు, నేను వేరే వాళ్ళకి అప్లై చేస్తానంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అక్షంతలు ఇస్తుంది. ఎందుకు? రాజ్యాంగాన్ని దాటి వెళ్ళటానికి వీలు లేదు. ఎవరు? రాజ్యాంగానికి వాచ్ డాగ్ ఎవరంటే జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన గుడివాడ కింద వస్తుంది. గుడివాడ జూనియర్ సివిల్ జడ్జి స్టార్టింగ్ చిన్న ఆయన, ఏదైనా ఆస్తి తగాదాలు అవి కొంచెం అమౌంట్ పెరిగితే సీనియర్ సివిల్ జడ్జ్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉన్నారు గుడివాడలో. ఓకే, ఇది డిస్ట్రిక్ట్ వరకు. ఇది నెక్స్ట్ ఏపీ అంటే ఏపీ హైకోర్టు ఏముంటుందండి? ఏపీ హైకోర్టు ఉన్నది మన రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి. వీటి పైన హైకోర్ట్స్ అన్నిటి పైన సుప్రీంకోర్టు ఉన్నది. సో జ్యుడిషియరీ ఏ స్థాయిలో వాళ్ళని అలాగా ఓవర్ పాస్ చేసేస్తుంది. ఎవరెవరిని? ఎగ్జిక్యూటివ్ని, లెజిస్లేటివ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. రాజ్యాంగ రక్షకుడు ఎవరంటే జ్యుడిషియరీ. ఇందులో ఎగ్జిక్యూటివ్ కోర్టుకు వెళ్ళకపోయినా, లెజిస్లేటివ్ కోర్టుకు వెళ్ళకపోయినా నష్టపోయిన బాధితులు ఉంటారు కదా, వాళ్ళు కోర్టుకు వెళ్తారు. వెళ్ళంగానే ఆటోమేటిక్గా జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే ఇంటర్ఫీర్ అయిపోయి సుమోటో అంటే పిటిషన్ వేయచ్చు, వేయకపోవచ్చు, కోర్టు తానంతట తాను వెళ్ళచ్చు. లెజిస్లేటివ్ను, ఎగ్జిక్యూటివ్ ఏదో ఒక అర్జీ ఇవ్వాలి మనం కలెక్టర్ గారికి, లేకపోతే సొంతంగా చేయడానికి లేదు. ఓన్లీ కోర్ట్స్ కెన్ యాక్ట్ సుమోటో. అంటే సుమోటో అంటే ఆన్ ది ఓన్ అకార్డ్. వాళ్ళంతా వాళ్ళ పేపర్లో చదివారు. అద్భుతమైంది. ఇక్కడ మన కనకదుర్గ గుడి లడ్డూల కేసు 25 లక్షల స్కామ్ పట్టుకున్నారు 2010లో అనుకుంటా. జడ్జి గారు పేపర్ చదువుతున్నారు, ఎంఎస్జీ గారు విజయవాడలో పేపర్ చదువుతున్నారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చిన అడ్వకేట్స్ ఏమన్నా పిటిషన్ ఏమన్నాయా, తిరుపతి లడ్డు స్కామ్ ఏంటో నేను ఇస్తానని మమ్మల్ని బాగా కవర్ పెట్టారు. సార్ రాసిస్తామండి అని చెప్పి మేము అక్కడ అర్జీ ఇచ్చాం. అప్పటికప్పుడు ఆయన ఎంక్వైరీ ఫిలప్ చేసేసి మమ్మల్ని 4 అడ్వకేట్ని ఇక్కడి నుంచి వేసి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం కల్తీ జరుగుతుందో చూసి రమ్మన్నారు. సో సుమోటో ఆన్ ది ఓన్ అకార్డ్ కోర్ట్స్ కెన్ యాక్ట్. సో 3 వ్యవస్థలు ఉన్నాయి. ఏమన్నాయి చెప్పండి? ఫస్ట్ ఈజ్, సెకండ్ ఈజ్, థర్డ్ ఈజ్. సో ఇందులో కదా మోస్ట్ పవర్ఫుల్ ఏది? ఎగ్జిక్యూటివ్ చేసేటువంటి చేయకపోయినా పిల్లలకు హార్ట్ ఇవ్వలేదు కదా, చేసిన తప్పులైనా చేయకుండా ఆపినా ఎవరు ఇంటర్ఫీర్ అవుతారు? మీరు కోర్టుకు వెళ్తే కనుక కోర్టు వెంటనే రెమెడీ ఇస్తుంది. మీకు అర్థమైందా? నెక్స్ట్ లెజిస్లేటివ్ పిచ్చి పిచ్చి చట్టాలు కానీ, పిచ్చి పిచ్చి తీర్మానాలు కానీ, ప్రజల యొక్క రైట్స్ పోయేటువంటి పనులు చేస్తే కనుక రాంగ్ థింగ్స్. ఈ రాజ్యాంగం మనకు అవునా కాదా అంటే చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ప్రధానమంత్రి దేని మీద ప్రమాణం చేస్తాడు? భారత రాజ్యాంగం మీద. ముఖ్యమంత్రి దేని మీద ప్రమాణం చేస్తాడు? ఎమ్మెల్యే గారు దేని మీద ప్రమాణం చేస్తాడు? ప్రతి అధికారి భారత రాజ్యాంగం మీదే ప్రమాణం చేస్తాడు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ is a Quran for Muslims. As Quran is for Muslims, as Bible is for Christians, as Gita or Ramayana is for Hindus, Indian Constitution is for every Indian. So ఇది మన పవర్స్ అన్ని, మన డ్యూటీస్, రైట్స్ ఉన్నాయి. ఓకే, భారత రాజ్యాంగం ఏమి ఇచ్చింది? మనకి రైట్స్ ఇచ్చింది, డ్యూటీస్ ఇచ్చింది. నెక్స్ట్ ఇలా ఉండగా
ఈ భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ 3 ఆర్గాన్స్ ఆఫ్ స్టేట్ని చూసాం. ఏంటి 3 ఆర్గాన్స్ ఆఫ్ స్టేట్ చెప్పండి? ఎదుపట్లో ఒకే మాటలో రావాలి. వినపడలేదు. ఫస్ట్ ఏంటి? సెకండ్ ఏంటి? థర్డ్ది ఈ మూడింటితో భారత రాజ్యాంగం అనేటువంటి మనకి రైట్స్ ఇచ్చి ఇది నడుపుతూ ఉంటుంది. సో వీ షుడ్ మూవ్ ఫర్ దేనికంటే ఈక్వాలిటీ, చదివాం దాంట్లో ఇది మన ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో భారత రాజ్యాంగం భారతదేశ పౌరులుగా మనం ఉన్నతమై మంచి కెరీర్తో వచ్చి ఏ దేశం ఎగినా ఎందుకు ఆడినా పొగడరాని తల్లి భూమి భారత్ని, మన దేశం మన దేశ గొప్పతనాన్ని మన రాజ్యాంగాన్ని మన సంస్కృతిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో విషింగ్ యూ ఆల్ ఏ వెరీ వెరీ ప్రాస్పరస్ బ్రైట్ ఫ్యూచర్, very prosperous and bright future as you are in a very good academic pursuit in a very good college. ఏదైతే ఉన్నదో దీనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కాలేజ్ ఇది, చాలా మంచి కాలేజ్లో చదువుతున్నారు మీరు. సో విషింగ్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ ప్రాస్పరస్ ఎవ్రీథింగ్ బెటర్, మంచి కెరీర్తో నాకు కనబడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గుడ్లవల్లి కాలేజ్ మేనేజ్మెంట్కి, వారి స్టాఫ్కి, పర్టికులర్గా నవీన్ గారికి, శ్వేతా మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.